హలో గాయస్, ఏంటి మరి ఎలా ఎలా ఉన్నారు అందరూ? సో ఐపీఎల్ హాఫ్ స్టేజ్ వచ్చింది. సో ఇవాళ జీటీ అండ్ డీసీ మ్యాచ్ తోటి ఎవ్రీ టీమ్ ప్లేడ్ 7 మ్యాచెస్. సో ఒక్కసారి ఎట్లా టీమ్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి, ఒకసారి అన్ని టీమ్స్ ని ఒకసారి కవర్ చేద్దాం. ఒక మిడ్ ప్రాబ్లీ సీజన్ రివ్యూ ఫస్ట్ లాగా. అయితే యా ఫస్ట్ 5 టీమ్స్ విల్ గో విత్ ఫస్ట్ 5 టీమ్స్. ఓకే. టేబుల్ టాపర్స్ ప్రజెంట్ ఈ మ్యాచ్ తర్వాత కొంత మారింది టేబుల్. సో జీటీ టేబుల్ టాపర్స్, జీటీతో స్టార్ట్ చేద్దాం. సో జీటీ వచ్చేసి 5 wins out of 7. చాలా బాగా పర్ఫామ్ చేసింది ఫస్ట్ హాఫ్ లో. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు టాప్ త్రీలో కూడా ఉంటారని జీటీని. వాళ్ళ వాళ్ళ టీమ్ అస్సలు కల్చర్ కూడా ఎక్స్పెక్ట్ అలాగే చేయలేదు. ఉంటది. వాళ్ళ టీమ్ కల్చర్ కూడా అలాగే అందరూ అండర్ డాగ్స్ ఉంటారు. ఎవరో ఒకటి పర్ఫామ్ చేసి విన్ వస్తారు. బేసికలీ బెస్ట్ థింగ్ విత్ జీటీ వాళ్ళు రోల్స్ ని, ఎవరి రోల్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. నిజంగా అది మెయిన్. నేరాజీ అట్లా. నెహ్రా మెయిన్. నెహ్రా చాలా అండర్ రేటెడ్, ఎక్కువ మాట్లాడరు కానీ కోచ్ చా గ్రౌండ్ వర్క్ చాలా చేస్తాడు. నిజంగా. సో వాళ్ళ విన్స్ చూస్తే యాక్చువల్ గా మంచి డామినేటింగ్ విన్సే. ఫస్ట్ మొత్తం మ్యాచ్ ఒకటి పీబీకేఎస్ తో చేజింగ్ లో 240 చేజింగ్ లో ఓడిపోయారు, అది కూడా క్లోజ్ అయింది. కానీ మిగతా అన్ని డామినేటింగ్. యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండర్ డాగ్స్. అండర్ డాగ్స్. చాలా బాగా ఆడుతున్నారు. యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ బాగుంటాయి. బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ కరెక్ట్ స్పెసిఫిక్ ఎవరికి వాళ్ళకి రోల్ ఇచ్చి కరెక్ట్ యూస్ చేసుకుంటారు అసలు. వాళ్ళ స్ట్రెంత్, సో వాళ్ళ బౌలింగ్ లైనప్. నిజంగా అసలు బౌలింగ్ లైనప్ టాప్ ఆర్డర్, టాప్ ఆర్డర్ బౌలింగ్ లైనప్. రషీద్ ఖాన్ టాప్ ఆర్డర్ లో పర్ఫామ్ చేయకుండా కూడా వాళ్ళ బౌలింగ్ ఇరగదీస్తున్నారు అసలు. గుడ్ పేస్ బౌలర్స్. యా బౌలింగ్ వచ్చేసరికి మెయిన్ సిరాజ్ ఈ స్టార్టింగ్ వెరీ వెల్. సిరాజ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ వాడు సాయి కిషోర్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ప్రసిద్ కృష్ణ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇవాళ చాలా పోయేస్తాడు ప్రసిద్. యా ప్రసిద్ధ్ కృష్ణ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి సీజన్ ఇన్ని వికెట్స్ ఇస్తాడని. సో యాక్చువల్ గా వీళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది ఒక సర్ప్రైజ్, ఇంత బాగా పర్ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దే ఆర్ డూయింగ్ వెల్. ఇంకా బ్యాటింగ్ వచ్చేసరికి టాప్ ఆర్డర్ మెయిన్ జీటీకి. టాప్ ఆర్డర్ సాయి కిషోర్, బట్లర్, గిల్, సాయి సుదర్శన్, బట్లర్. వీళ్ళే. అదే బట్లర్, సాయి సుదర్శన్, గిల్, వీళ్ళే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. లోవర్ ఆర్డర్ యాక్చువల్ ఇప్పుడు దాకా పెద్దగా అవసరం పడలేదు. రూదర్ ఫోర్డ్ క్యామియోస్ ఆడుతున్నాడు కొన్ని. ఆ మిడిల్ క్యామియోస్ ఆర్డర్ లో రూదర్ ఫోర్డ్ చాలా బాగా నిలబెడుతున్నాడు. ఎప్పుడైతే టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయలేదో ఆ మ్యాచెస్ లో ఓడిపోయింది. లాస్ట్ ఎల్ఎస్జి మ్యాచ్ వాళ్ళ టాప్ 3 ఎలా అదే అదొక్కటే వాళ్ళు ఓడింది. ఇంకోటి ఫస్ట్ మ్యాచ్ అది యాక్చువల్లీ చాలా కష్టం, చాలా క్లోజ్ వచ్చారు అప్పటికి. సో యాక్చువల్లీ చూడాలంటే దే ఆర్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. యాక్చువల్ గా బ్యాటింగ్ అని బౌలింగ్ అని దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. టాప్ త్రీ వాళ్ళు అవుట్ అయితే మిగతా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని చూడాలన్నా. మాక్సిమం వాళ్ళే 15 ఓవర్స్ కవర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 15 ఓవర్స్. దే వాంట్ రిమైనింగ్ ఒక 2-3 బ్యాట్స్మెన్ 5 ఓవర్స్ ఆడడానికి కావాలంతే. క్యామియోస్ అంతే వాళ్ళు. కానీ రోజు చూడాలి, వెయిట్ చేస్తున్నాను ఫ్యూచర్ లో. నెక్స్ట్ 7 మ్యాచెస్ లో ఏమన్నా తప్పకుండా వస్తుంది ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఇప్పుడు ఎవరైనా టాప్ 5 లో ఎవరైనా కిందికి పోయే ఆ క్యాపబిలిటీ, కిందికి పోయే ఎవరి సిచ్యువేషన్ ఉందంటే జీటీకి అన్న వాళ్ళే. అంటే సడన్ గా ఇంటర్చేంజ్ అవ్వడం ప్లేసెస్ అంటే కొంచెం జీటీకే ఉంది ఛాన్స్. సడన్ గా అందరు ఫెయిల్ అయిపోయారు టాప్ 3 ఆల్మోస్ట్. ఇంకా దే ఆర్ డన్. ఏం అట్లా అనిపించట్లేదు. సాయి సుదర్శన్ అసలు ఏం ఆడుతున్నాడు అబ్బా, అంత కన్సిస్టెన్సీగా. ప్రెసెంట్ ఉన్న ఈ సీజన్ లో ఎవరు అంత కన్సిస్టెంట్ గా ఆడలేదు. వాడు ఇంకా పూరన్ కంటే యాక్చువల్లీ వీడు కన్సిస్టెన్సీ ఇంకా బెటర్ ఉంది. అండ్ బౌలింగ్ లో సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో వాట్ కెన్ దే డూ బెటర్ అంటావు? మిడిల్ ఆర్డర్ కొంచెం ఛాన్సెస్ వచ్చినాయి అనుకో. క్వాలిఫైయర్ లో సడన్ గా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి మిడిల్ ఆర్డర్ ప్రెషర్ పడే కంటే ఇప్పుడే మిడిల్ ఆర్డర్ కి కొంచెం ఛాన్సెస్ వస్తే దే విల్ హావ్ దట్ కాన్ఫిడెన్స్ మిడిల్ ఆర్డర్ కి. యా దట్స్ ద ఓన్లీ కన్సర్న్ కదా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ జీటీ. రషీద్ ఖాన్ ఫామ్ లోకి రావాలి ఇంకొకటి. యా అండ్ ఇది ఏకైక టీము 2 or 3 ఫారెన్ ప్లేయర్స్ తో ఆడుతుంది మ్యాచ్. రిమైనింగ్ అందరు 4 ఫారెన్ ప్లేయర్స్ తో ఆడుతుంటే వీళ్ళకి ఇండియన్ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ ఇవాళే ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇంకొక ఫారెన్ ప్లేయర్ దింపారు యాక్చువల్లీ. మామూలుగా రూదర్ ఫోర్డ్ కదా
ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గానే వస్తారు రుతుర్. ఓకే ఓకే కూల్. ఎస్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ టీం వచ్చేసి డీసీ. డీసీ కూడా సేమ్ అట్లనే, డీసీ కూడా జీటీ లాగానే 5/7. డీసీ యాక్చువల్ గా కంపేర్ టు జీటీ అంత డామినేటింగ్ కాదు, కానీ డీసీ ప్లేయింగ్ రియల్లీ గుడ్ క్రికెట్. మంచి విన్ అయితే అవుతున్నారు, కానీ అంత బిగ్ విన్స్ కాదు కంపారిటివ్లీ, బట్ దే ఆర్ విన్నింగ్ కన్సిస్టెంట్లీ, ప్లేయింగ్ గుడ్ క్రికెట్. వాళ్ళ దగ్గర మెయిన్ ఈసారి లాస్ట్ సీజన్స్ తో పోలిస్తే ఈసారి డీసీకి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, బేసికల్లీ లోవర్ ఆర్డర్ బాగా పర్ఫామ్ చేస్తుంది. జనరల్ గా డీసీలో ఎప్పుడు అది అవ్వదు. లోవర్ ఆర్డర్ పర్ఫార్మింగ్ అండ్ బౌలింగ్, కుల్దీప్ యాదవ్ అండ్ స్టార్క్ చాలా స్ట్రెంత్ అయింది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఇట్ హాస్ బీన్ గేమ్ చేంజర్ ఫర్ డీసీ. అండ్ వాళ్ళకి ఏంటంటే మీరేమంటారు? మిడిల్ లో కేఎల్ రాహుల్ వచ్చి ఆ ఇన్నింగ్స్ మొత్తాన్ని స్టేబుల్ చేస్తున్నాడు ఎలా అయినా. ఇప్పుడు వికెట్స్ పైన స్టేబుల్ చేస్తున్నాడు, ఒకవేళ కొంచెం రన్స్ కొట్టాలన్నా మధ్యలో కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ అది. కానీ వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ లో కొంచెం స్టెబిలైజేషన్ వచ్చేదంటే అక్కడ అది కేఎల్ రాహుల్ చుట్టూ ఆడుతూ ఉంటది అనమాట. ఇలా తెలుసుకోవచ్చు. సేమ్ ఎస్ఆర్హెచ్ కి క్లాసిన్ ఉంటే అందరూ స్టేబుల్ గా ఆడతారు కదా కింద, అట్లా డీసీకి కేఎల్ రాహుల్ చుట్టూ ఆడుతూ ఉంటది అనమాట కొంచెం. అండ్ వాళ్ళకి ల్యాగ్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ చేస్తే అక్షర్ పటేల్ ఉన్నాడు, కానీ ఇంకా విప్రాజ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ 1 or 2 మ్యాచెస్ అలా ఇలా వెళ్తాయి కామనే. బట్ మోహిత్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు అప్పుడప్పుడు. దే హ్యావెంట్ యూజ్ నటరాజన్. 10 crores పెట్టి నటరాజన్ కొంటే ఒక్క మ్యాచ్ ఆడిన నటరాజన్ గురించి. మేబీ దాస్తున్నారేమో, నాకు తెలిసి ఇప్పుడు ఎలా గెలుస్తున్నాం కదా నటరాజన్ ఇంజూర్డ్ తీసుకొస్తారు. ఇంజూర్ అయిన నుంచి ఇంజూర్ కంబ్యాక్ కదా, సో సడన్ గా తనని డైరెక్ట్ మ్యాచ్ ఆడించకుండా మేబీ కొన్ని నెట్ ప్రాక్టీస్ మెయిన్ మ్యాచెస్ కోసం మ్యాచ్ ఆడుతున్నారు ఫిట్నెస్ మరి. కోసం రెడీ వెయిట్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఇంకోటి వాళ్ళకి Yes. డూప్లెసిస్ ఇంజూర్ అయి అవుట్ అయ్యాడు. ఆ ప్లేస్ లో వచ్చిన కరుణ్ నాయర్ ఫస్ట్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ సెంచరీ చేశాడు. ఇవాళ యాక్చువల్ గా ఓపెనింగ్ తెచ్చారు కరుణ్ నాయర్ కి, ఇవాళ కూడా చాలా బాగా ఆడాడు. లక్కీ అవుట్ అయ్యాడు. ఐ థింక్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్ మంచి బ్యాలెన్స్డ్ డీసీ సైడ్ ఇదే అనుకుంటా. బ్యాలెన్స్డ్ స్క్వాడ్ డీసీకి Overall. చాలా బాగుంది. అండ్ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. కుల్దీప్ యాదవ్ ఇస్ హ్యావింగ్ ది సీజన్ బెస్ట్ సీజన్ ఇన్ ఐపీఎల్. ఎస్, చాలా బాగా వేస్తున్నాడు రా, ఎవరు పిక్ And చేయట్లేదు యాక్చువల్ గా. వాళ్ళకి బ్యాట్స్మెన్స్ ఎలా అంటే నువ్వు ఏ ఆర్డర్ లో దింపినా పర్ఫామ్ చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అక్షర్ పటేల్. Stubbs వాళ్ళు main. ఎప్పుడు ఎనీ టైమ్ లో రాని దే విల్ పర్ఫామ్. అంటే వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్ అంటూ లేదు. ఏ టైం ఏ ఆర్డర్ లో వచ్చినా వాళ్ళు దేర్ పర్ఫామ్. అది ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అభిషేక్ పోరల్, ఇంకా అక్షర్ పటేల్, అశుతోష్, స్టబ్స్ వీళ్ళు ఎట్లా అంటే 50s కొట్టరు. మీకు ప్రతి మ్యాచ్ ఏది 50s కొట్టేసినట్టు ఉండదు, 30s 40s కొడతారు. చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి అవి. యాజ్ ఎ టీమ్ అందరు కలిపి మంచి పర్ఫార్మెన్స్ ఉంటది అనమాట స్కోర్ కార్డ్ మీద. అండ్ ఇంకోటి అప్రిషియేట్ దర్ హెడ్ కోచ్ హేమంత్ బదాని. అండ్ మన తెలుగు అతను వేణుగోపాల్ రావు కూడా. వేణుగోపాల్ రావు స్ట్రెంగ్స్ అవే డీసీకి. బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ మంచి పర్ఫామ్ చేస్తున్నాడు. కరుణ్ నాయర్ యాక్చువల్ గా రీసెంట్లీ జాయిన్ అయ్యాడు, కానీ ఇది లుకింగ్ వెరీ ప్రామిసింగ్. ఇంకా మెయిన్ ఆ లోవర్ ఆర్డర్ లో అశుతోష్, స్టబ్స్, విప్రాజు పర్ఫార్మింగ్ రియల్లీ వెల్. అవి వాళ్ళ స్ట్రెంగ్స్. బౌలింగ్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అండ్ స్టార్. ఎనీథింగ్ దట్ దే హావ్ టు ఇంప్రూవ్. బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళకి 8 వరకు ఉంది, 8-9 వరకు. స్టార్ కూడా ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఏం లేదు. ఆన్ దట్ డే వాళ్ళ రోజు అయిన అంటే వాళ్ళ రోజు బ్యాడ్ డే అయినప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారు, కానీ ఆల్వేస్ దే ఆర్ పర్ఫార్మింగ్ అనమాట. వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోండి అంటే నెగిటివ్ ఏంటంటే అక్షర్ పటేల్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు బ్యాటింగ్ లో కంపారిటివ్లీ. మిగతా బ్యాటర్స్ తో కంపేర్ చేస్తే అక్షర్ పటేల్ కొంచెం స్ట్రైక్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ఇంకోటి స్టార్ కి ఎంత పెద్ద వాళ్ళకి అడ్వాంటేజ్, అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్ లో అది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇవాళ మ్యాచ్ అగేన్స్ట్ అదే కదా, నిన్న గెలిపించిన స్టార్క్ అయినా అనిపించింది ఒక్కోసారి చూసి. ఏంటంటే ఊత కొట్టుడు కొట్టాడు. కొన్ని మ్యాచెస్ లో అడ్వాంటేజ్ అవుతాడు, ఇంకో కొన్ని మ్యాచెస్ లో డిసడ్వాంటేజ్ అవుతాడు. బట్ లెట్స్ హోప్ హి విల్ బి ది అడ్వాంటేజ్. నాకేమనిపించిందంటే వన్ మేజర్ కన్సర్న్ ఇస్ ఓపెనింగ్ స్పెల్ లో మంచి బౌలర్ లేడు. స్వింగ్ బౌలర్ ఓపెనింగ్ స్పెల్ వేసి మంచి బౌలర్ లేడు. ముఖేష్ కుమార్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ గా వేయట్లేదు ఈ మధ్య. సో దట్ ఈస్ వన్ కన్సర్న్ ఫర్ దెమ్. డెత్ ఫైన్ గానీ డెత్ మిడ్ లో ఓపెనింగ్ బౌలర్ ఉండాలి.
అదే ఒక ముఖేష్ కన్సర్న్. కుమార్ నాకు బౌలరే అనిపించాడు అన్న. మై పర్సనల్ ఫీలింగ్. అదేలే, మంచి ఎఫెక్టివ్ ఓపెనింగ్ బౌలర్ లేడు, అదొక్కటే మైనస్. యాక్చువల్లీ ముఖేష్ కుమార్ డెత్ లో బాగానే వేస్తాడు బ్రో, కొన్ని చాలా మ్యాచెస్ లో కొంచెం యార్కర్స్, వైడ్ యార్కర్స్ బాగా వేస్తాడు ముఖేష్ కుమార్. లెట్స్ సీ హీ కమ్స్ ఆఫ్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఆన్ ద టేబుల్. పంజాబ్ కింగ్స్. ఎస్, పంజాబ్ కింగ్స్. అబ్బా, పంజాబ్ కింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ట్స్ ఫర్ పంజాబ్ కింగ్స్. ఏమంటారు? జై పంజాబ్, సదా పంజాబ్. చాలా శ్రేయస్ అయ్యర్ మొత్తం మార్చేశాడు. ఆప్షన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ని 26.75 కదా అంత పెట్టి కొనుక్కున్నప్పుడు చాలా మంది అసలు ఏంది అంత ఎందుకు పెట్టారు, శ్రేయస్ అయ్యర్ కి అసలు అవసరమా, స్ట్రైక్ రేట్ ఉండదు శ్రేయస్ అయ్యర్ కి అన్న వాళ్ళు ఈసారి శ్రేయస్ అయ్యర్ నాట్ ఓన్లీ యాజ్ ఎ కెప్టెన్ బట్ యాజ్ ఎ బ్యాటర్ కూడా 160+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు ఈ సీజన్ ఐపీఎల్ లో. మామూలుగా కాదురా బాబు, ఈస్ డామినేటింగ్ టోటలీ. అసలు పంజాబ్ కూడా ఆప్షన్ లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ టీమ్స్ ఇన్ ఆప్షన్ పంజాబ్. చాలా పర్స్ పెట్టుకుంది, మంచి బైస్ చేసింది. శ్రేయస్ అయ్యర్ కి 26 ఆల్మోస్ట్ 27 crores పెట్టినా కూడా దే హ్యాడ్ ది బెస్ట్ ఆప్షన్. ఎస్, మనం చూసుకుంటే వాళ్ళ విన్స్ ఫస్ట్ అంత పెద్ద పెద్ద విన్స్ లేవు, బట్ దే ఆర్ విన్నింగ్ ఇట్. నాకు తెలిసి బిగ్గెస్ట్ విన్ అంటే కేకేఆర్ మీదే. ఆ లో స్కోర్ డిఫెండ్ చేయడం అనేది బెస్ట్ బూస్ట్ టీమ్ కి. నిజంగా ఒక కాన్ఫిడెన్స్ మామూలుగా వచ్చి ఉండదు. అప్పటి వరకు పర్ఫార్మ్ చేయని చాహల్ సడన్ గా మ్యాచ్ నుంచి ఆ మ్యాచ్ లో నిన్నటి మ్యాచ్ లో సడన్ గా ఊపందుకున్నాడు చాహల్ కూడా. వాళ్ళకి ఒక్క వీక్ లో 245 తో ఓడిపోయారు ఎస్ఆర్ఎస్ తో, అంత హై స్కోర్ కొట్టి 1 చేసి డిఫెండ్ చేశారు. మళ్ళీ పంజాబ్ ని బెంగళూరు ని మళ్ళీ తక్కువ స్కోర్ ఆల్అౌట్ చేశారు. 1 వీక్ లో వాళ్ళు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ చూశారు. బట్ దే అంటే వాళ్ళు అన్ని రకాల అన్ని సిచ్యువేషన్ ఫేస్ చేశారు ఈ 7 మ్యాచెస్ లోనే. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళకి చాలా కమ్బ్యాక్, అన్ని క్రోడ్స్ పెట్టి చాలా కమ్బ్యాక్. దే వాంట్ బ్యాడ్లీ చాహల్, కానీ చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. హర్షదీప్ సింగ్ ఉన్నాడు, మార్కో జాన్సన్ హీఈస్ పర్ఫార్మింగ్ వెల్. అవునవును, చాలా లైక్ ఇప్పటిదాకా Batting and bowling. ఆడిన వాటిలో మన ఎస్ఆర్హెచ్ అంత పర్ఫార్మ్ చేయలే కానీ పంజాబ్ మంచి పర్ఫార్మ్ చేస్తున్నాడు విత్ బోత్ బాల్ అండ్ బ్యాట్. ఇంకా బౌలింగ్ లో హర్షదీప్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు రెగ్యులర్ గా, వాడు కన్సిస్టెంట్, చాలా తోడయ్యాడు. సో దే ఆర్ లుకింగ్ గుడ్. అండ్ నిహల్ వదేరా మిడిల్ ఆర్డర్ లో చాలా Batting. స్టెబిలిటీ ఇస్తున్నాడు. బ్యాటింగ్ వచ్చేసరికి సర్ప్రైజ్ ప్రియాన్స్ ఆర్య, ఎలా మర్చిపోతాం ప్రియాన్స్ ఆర్య గురించి. సింగిల్ హ్యాండెడ్లీ సిఎస్కే ని అలా ప్రియాన్స్ ఆర్య ఇంకా ప్రభ్సిమ్రన్ సింగ్ ఏమన్నా స్టార్ట్ ఇస్తున్నారా? నాకు తెలిసి బెస్ట్ పవర్ ప్లే, బెస్ట్ ఓపెనింగ్ ఆర్డర్ మన ఎస్ఆర్హెచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ అండర్ పర్ఫార్మింగ్ వీళ్ళే ఈసారి పంజాబే. ఆర్సీబీ దే ఆర్ హ్యావింగ్ అంత లేదు, స్కోర్ చూసుకో ఆర్సీబీ ఎక్కువ ఉంటది మా వాళ్ళు. బ్రో కన్సిస్టెన్సీ, బ్రో కన్సిస్టెంట్ గా హై స్కోర్స్ చేస్తుంది పవర్ లేదు, ప్లే లో పంజాబ్. తర్వాత ఆర్సీబీ వస్తుందేమో. వాళ్ళు ఆడింది ఒక మ్యాచ్ అన్న, 1-2 ఆడారు. ఇద్దరు స్టార్ట్ 1-2 ఏంటి బ్రో, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఇవ్వట్లే. చూడు కావాలంటే ఒకరు ఇతను ఆడితే ఒకరన్నా ఆడుతున్నారు బ్రో. పవర్ ప్లే బాగుంటుంది అంటున్నా నేను. పవర్ ప్లే ఎంతైనా ఆర్సీబీ తర్వాత సర్లే బ్రో, మీ ఆర్సీబీ ఏం అనట్లేదులే. మా సాల్ట్ కొడితే అన్నం తినలేక ఉప్పు లేక చచ్చిపోతారు. సరే వద్దాం, మీ ఆర్సీబీ దగ్గరికి వద్దాం. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ మామూలు ఫామ్ లో లేడు. యాక్చువల్గా టీం బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా నేహల్ వదేరా బ్యాటింగ్ అందరూ బాగా ఆడుతున్నారు. నేహల్ వదేరా చాలా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ లో శశాంత్ సింగ్ మళ్ళా ఈజ్ పర్ఫార్మింగ్. బ్యాటింగ్ పరంగా అయితే అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. బౌలింగ్ లో హర్షదీప్ అండ్ చాహల్ ఆర్ ద మెయిన్. సో ఇట్స్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఎనీ నెగటివ్స్? వాళ్ళ బౌలర్స్ ఇంకా ఎక్సెప్ట్ 3 అంటే ఈ మధ్య ఫామ్ లోకి వచ్చారు కానీ, బట్ వాళ్ళ కన్సిస్టెన్సీ లేరు, అంతే. అదొక ప్రాబ్లం ఉండాలి బౌలర్స్. కొంచెం ఆఫ్టర్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ మార్కస్ స్టాయినిస్ కొంచెం అసలు పర్ఫామ్ చేయలేదు సీజన్ లో. ఆ నంబర్ 5 స్టాయినిస్ అయినా పర్లేదురా, కొన్ని ఫినిషెస్ ఇచ్చాడు. మెయిన్ కన్సర్న్ ఇస్ మ్యాక్స్వెల్. తీసేశారు కదా, కొంచెం ఇంగ్లీష్ తీసుకొచ్చారు. ఫామ్ లోకి వస్తే జాష్ ఇంగ్లీష్ కూడా లాస్ట్ మ్యాచ్ డకౌట్ అయ్యాడు. బట్ కొంచెం ఆ నంబర్ 5 పొజిషన్ అనేది కొంచెం వాళ్ళకి ట్రిక్కీ ఉంది, ఎందుకంటే ఎవరు సరిగా పర్ఫార్మ్ చేయలేదు. అది ఒకటి నెగిటివ్ ఉంది. ఇంకోటి చాహల్ కూడా సీజన్ స్టార్టింగ్ లో చాలా మంది అసలు ఆల్మోస్ట్ 10+ ఎకనామీ రేట్ తో ఇచ్చాడు. బట్ నేను ఫస్ట్ టైం ఒక గూగుల్ వేయడం చూసా చాహల్ ఈ సీజన్ లో
నాకు తెలిసి గూగుల్ ఇంతవరకు వెళ్ళలేదు చాలా ఈ ఐపీఎల్ సీజన్ లో. నిన్న గూగుల్ వేసిన, నేను చూసినప్పుడు నిన్న ఫస్ట్ టైం గూగుల్ వేసిండు. బాబు నువ్వు కొంచెం స్టార్ట్ సరిగా చెప్పాలి. మళ్ళీ వేసుకుంటారు. ఏం పర్లేదు, ఏం పర్లేదు. చూడలే అంటున్నావు. ఏం చూసారా మీరు అంటున్నారు వాళ్ళు. ఓకే, దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. పంజాబ్ ప్రామిసింగ్ సైడ్. నెక్స్ట్ ఐ థింక్ బెస్ట్ సీజన్ అవుతుంది పంజాబ్ కి అండర్ శ్రేయస్ అయ్యర్, మెయిన్ శ్రేయస్ అయ్యర్ టీమ్ కి. ఓకే, నెక్స్ట్ మీ ఆర్సీబీ. ఆర్సీబీ 4 out of 7 మాట్లాడుకోవాల్సిందే. అవుట్. ఆర్సీబీ చూస్తే ఆ విన్స్ లో ఆల్ ఆర్ వన్ సైడ్. గెలిచిన 4 మ్యాచ్లు ఎవే మ్యాచ్లు, ఆ 4 మ్యాచ్లు డామినేటింగ్ విన్స్. చాలా డామినేటింగ్ ఆడారు. ఎంత డామినేటింగ్ ఆడారు, హోమ్ కి వచ్చేసరికి అంత వీక్ పర్ఫార్మెన్సెస్, అంత వీక్ ఓడిపోయారు. ప్రతిరోజు పండగ చేసుకోలేం కదన్నా, అప్పుడప్పుడు చేదు రోజులు కూడా వస్తాయి. ఆ చేదు రోజులు కూడా పండగ రోజు మార్చడానికి కొంచెం టైం పడుతుంది. నైస్. సరే ఏంటి మరి మా టాప్ వాళ్ళు పర్ఫార్మర్స్? మా వాళ్ళ ఇంటెంట్ బాగుంటది. ఫిల్సాల్ట్ ఉన్న రోజు మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. దట్ గై టిమ్ డేవిడ్ ఏ క్రైసిస్ నుంచి అయినా కాపాడగలేవాడు. అదొక బిగ్ పాజిటివ్ మీకు యాక్చువల్ గా. ఆర్సీబీ ఒక్కరు అవుట్ స్టాండింగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు, కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు అన్నట్టు లేదు ఆర్సీబీ సీజన్. యాజ్ అ టీమ్, బ్యాటింగ్ యూనిట్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. టాప్ ఆర్డర్ లో రన్స్ చేసి కోహ్లీ ఒక్కడే కొద్ది కన్సిస్టెంట్ అందరితో పోలిస్తే. మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. పట్టిదార్ కూడా బాగా ఆడుతున్నాడు. పట్టిదార్ బాగా ఆడుతున్నాడు. జితేష్ శర్మ మధ్యలో ఒక్క మ్యాచ్ ఆడాడు, 2 మ్యాచ్ లో ఆడాడు. బట్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా జితేష్ శర్మ నుంచి, అంత లాయల్ ఫ్యాన్ గా. బిగ్ పాజిటివ్ ఈజ్ టిమ్ డేవిడ్, చాలా మంచి ఫినిష్ ఇస్తున్నాడు. బౌలింగ్ లైనప్, బౌలింగ్ ఇస్ బిగ్ చేంజ్ దిస్ ఇయర్ మాత్రం. భువి అండ్ హేజల్వుడ్ మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు బౌలింగ్ లో మాత్రం. ఇజ్రాయెల్ ఎలా అంటే అండర్ రేటెడ్. ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తాడు, ఇంక ఇచ్చే మా రన్స్ ఇవ్వడం అందరూ ఇస్తా అంటే ఇంకా నేను కూడా ఇచ్చేస్తా అన్నట్లు ఇచ్చేస్తాడు లాస్ట్ లో మ్యాచ్. పర్ఫార్మింగ్ వెల్. కొద్దిగా టైట్ ఓవర్స్ వేస్తాడు, మిడిల్ ఓవర్స్ లో మంచి టైట్ ఓవర్లు వేసి మ్యాచ్ నిలబెడతాడు. సో ఈస్ గుడ్. బట్ మాకు మెయిన్ ల్యాగ్ ఏంటంటే ఒక్క స్పిన్నర్, వికెట్ టేకింగ్ స్పిన్నర్. అది ఎప్పటి నుంచో మాకున్న అదే. కానీ సుయేష్ యాక్చువల్ గా బానే ఉన్నాడు. సుయేష్ శర్మ ఇస్ పర్ఫార్మింగ్ వెల్ మీకు, కానీ వికెట్ టేకర్ కాదు. బౌలింగ్ అది మెయిన్. కొన్ని మ్యాచెస్ లో బాగా వేసాడు, బట్ కొన్ని మ్యాచెస్ లో కన్సిస్టెన్సీ. ఒకటి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, బిగ్గెస్ట్ ఫ్లాప్ ఫర్ ఆర్సీబీ దిస్ సీజన్ ఎవరంటే లివింగ్స్టన్. దట్ గై నెంబర్ 4. యాక్చువల్గా లివింగ్స్టన్ ఏమైందంటే బ్యాటింగ్ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాడు, బట్ వాట్స్ మేకింగ్ హిమ్ ఇన్ ద టీమ్ ఇస్ బౌలింగ్ రాణిస్తున్నాడు. లో కూడా కొట్టకుండా ఉంటే లివింగ్స్టన్ కొంచెం ఆలోచించాల్సిన విషయం. నాకేమనిపిస్తుంది అంటే, ఇంకా 3 మ్యాచ్లు అయినాయి కదా, ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి హోమ్ మ్యాచ్ లో ఒకటి. ఒకవేళ వాళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో లాగా ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే దే హావ్ టు మేక్ షూర్ దట్ దే హావ్ వికెట్స్. ఒక 10 ఓవర్ల వరకు కొంచెం స్టడీగా ఆడితే బెటర్. ప్రతిసారి 3 మ్యాచెస్ లో వికెట్స్ పడగానే ఊపుతున్నారు, వచ్చినట్టు అయిపోతుంది. లోవర్ ఆర్డర్ లో ఒక్కడే మిగులుతున్నాడు ఆ టీమ్ డేవిడ్. అలా కాకుండా వికెట్స్ పెట్టుకుని ఉంటే దే కెన్ మేక్ సమ్ డీసెంట్ స్కోర్, 180 చేయొచ్చు. వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఆ పిచ్ కూడా అన్ని అంతా బ్యాటింగ్ పిచ్ లా లేదు, మారిపోయింది కొంచెం. వాళ్ళు ఓడిపోయిన 3 మ్యాచ్ల్లో ఒకటి వర్షం పడింది, అది కన్సిడర్ చేయకపోయినా మీకు ఓడిపోయిన 2 మ్యాచ్లు 160, 150 కొట్టారు. అది ఎందుకు టాప్ ఆర్డర్ వచ్చినట్టు ఊపారు. అదొకటే మైనస్. అవే హోమ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అదే ఆ రెండు కూడా బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా వేశారు. జస్ట్ మధ్యలో 1 వికెట్, బట్లర్ ఆర్ షెర్ఫన్ రూథర్ఫోర్డ్ వికెట్. సెకండ్ మ్యాచ్ లో కూడా అదే. సెకండ్ మ్యాచ్ ఎవరితో ఓడిపోయాం గుర్తులేదు, కానీ సెకండ్ మ్యాచ్ కూడా ఢిల్లీ కేఎల్ రాహుల్ వికెట్. దట్స్ ఇట్. ఒక్క వికెట్ తీసుకున్నా అదే చాలా. సో దే ఆర్ ఆల్సో లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఎల్ఎస్జి 4 out of 7. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఆ టీమ్ చూసి, ఇనిషియల్ పర్ఫార్మెన్స్ చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇన్ని గేమ్స్ గెలుస్తుందని. అంటే వాళ్ళ 3 మెయిన్ బౌలర్లు ఇంజూర్, మయాంక్ యాదవ్ అండ్ స్టార్టింగ్ లో ఇతను కూడా మోసిన్ ఖాన్ ఇంజూర్డ్ అయి ఉండే. వీళ్ళిద్దరు లేరు టీమ్ లో. సో శార్దుల్ ఠాకూర్ రిప్లేస్మెంట్ గా సైన్ చేశారు. అసలు శార్దుల్ ఠాకూర్ అదే కదా
ఐపీఎల్ ఆప్షన్ ఎవరు గట్టిగా కొనుక్కోలేదు. కొనలేదు, ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న దిగ్వేష్ రతి ఎవరికి తెలియదు. తెలీదు. వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ ఫర్ ఎల్ఎస్జి. వాళ్ళిద్దరు వల్లనే అదో వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారు. గెలుస్తున్నారా? అవును, వాళ్ళిద్దరే దిగ్వేష్ రతి అండ్ ఠాకూర్ వల్ల యాక్చువల్ గా దే మేడ్ ఇట్ 4 మ్యాచెస్. బౌలింగ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ బౌలింగ్ యూనిట్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇంకా బ్యాటింగ్ వస్తే బ్యాటింగ్ తెలుసా, వాళ్ళు ఓడిపోయిన 3 మ్యాచ్లు కూడా ఆ 3 మ్యాచ్ల్లో ఐదర్ కాదు, స్టాయినిస్ సారీ మిచెల్ మార్ష్ అండ్ పూరన్ వీళ్ళిద్దరు హాఫ్ సెంచరీలు చేయింది ఆ 3 మ్యాచ్లు. మిగతా 4 మ్యాచ్ల్లో గెలిచిన 4 మ్యాచ్ల్లో ఎవరో ఒకరు హాఫ్ సెంచరీ చేశారు, లేదా ఇద్దరు చేశారు. సో వాళ్ళ వల్లే గెలుస్తున్నారు. సో వాళ్ళు పెర్ఫామ్ చేయనప్పుడు ఎలా అవుతుంది? అయితే పంత్ మీద పడుతుంది, లేకపోతే బౌలర్ మీద పడుతుంది. సో అది మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. టాప్ ఆర్డర్ చాలా బాగా ఆడుతున్నారు, బట్ ఆన్ ద డే దే డిడ్ నాట్ పర్ఫామ్, వాళ్ళు గెలవలేదు. మోస్ట్ డిపెండెంట్ టీమ్ టాప్ ఆర్డర్ మీద, వన్ ఆఫ్ ద మోస్ట్. పూరన్ అయితే మామూలు ఫామ్ లో లేడా బాబు, అసలు ఒక ఏమంటారు కన్సిస్టెన్సీ విత్ స్ట్రైక్ రేట్. పూరన్ ని 6 ఓవర్స్ తర్వాత కానీ హోల్డ్ అంటే 6 ఓవర్స్ తర్వాత కానీ వికెట్ పడకుండా వాళ్ళు ఆడి పూరన్ 6 ఓవర్ తర్వాత వస్తే బాల్ హోల్డ్ అయిపోద్ది, ఇంకా ఆపడం కష్టమే. న్యూ బాల్ అన్నప్పుడైనా కొన్ని ఎడ్జ్లు తీసుకుని క్యాచ్ వస్తున్నాయి. బాల్ 6 ఓవర్ తర్వాత అయితే ఆగట్లే, కొట్టుడు. మిచెల్ మార్ష్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మార్కమ్ కూడా ఈ మధ్య కొంచెం 4 హాఫ్ సెంచరీలు మిచెల్ మార్ష్. అదే కదా ఈ పూరన్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నాడు. అదే కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రిసోర్సెస్ తో వాళ్ళు రాణించేస్తున్నారు, బాగా యూజ్ చేసుకుని రాణించేస్తున్నారు. వాళ్ళు బౌలింగ్ చూస్తే అంత పెద్ద బడా నేములు కాదు, ఏం కాదు. లాస్ట్ సీజన్ పూరన్ మిడిల్ ఆర్డర్ లో ఆడాడు ఎల్ఎస్జి కి, కానీ ఈ సీజన్ అసలు టాప్ ఆర్డర్ కి ప్రమోట్ చేసి అది బెస్ట్ థింగ్ వాళ్ళకి. 21 crores పెట్టారు, డిసైడ్ చేసేస్తాడు రా మ్యాచ్ ని. చాలా మంది ఏం చేస్తారంటే మిడిల్ ఆర్డర్ వీక్ ఉంది, కొంచెం పూరన్ మిడిల్ ఆర్డర్ లో ఆడిపిస్తే స్ట్రెంత్ కొంచెం స్ట్రాంగ్ అవుద్ది, టీమ్ బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్ అవుతుంది. వీళ్ళకి డిఫరెంట్ గా ఆలోచించారు. ఉన్న టాప్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ చేసాం అంత, అసలు మిడిల్ ఆర్డర్ కి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. మిడిల్ ఆర్డర్ ఆడినా ఆడకపోయినా వాళ్ళు ఆడితే సరిపోద్ది అన్నట్టు అయింది. సో వాళ్ళు ఆడితే వీళ్ళు ఆడినా ఆడకపోయినా ఫరక్ పట్టలేదు. ఎక్స్ట్రీమ్ హై పంత్ ఫామ్ లో లేడు, ఆడిన ఒక్క మ్యాచ్ 70 కొట్టాడు, స్ట్రైక్ రేట్ బాగాలేదు. ధోని ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడలేదు. మిల్లర్ ని ముందు పంపాలి, అదొక మెయిన్ మైనస్. సమద్ పర్లేదు, మ్యాచ్ చేయలేడు, ఇచ్చలేరా మరి ఒక్క మ్యాచ్ కూడా ఆ మ్యాచ్ స్టార్ట్ చేశాడు. కానీ లాస్ట్ మ్యాచ్ లో పాపం మిల్లర్ కంటే ముందు అబ్దుల్ సమద్ ని పంపించారు. అసలు మిల్లర్ కి మంచి ఛాన్స్ రావట్లేదు ప్రూవ్ చేసుకోవడానికి సీజన్. పంత్ సైలెంట్ గుండి మిగతా వాళ్ళందరూ పంపిస్తాడు ఒక మ్యాచ్, ఇంకా చూడ దారుణం. రిషబ్ పంత్ మాత్రం టిల్ నౌ వాళ్ళకి అసలు బిగ్గెస్ట్ ఫ్లాప్. మెయిన్ మ్యాన్, ద బిగ్గెస్ట్ బై. 27 crores 27 lakhs పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వట్లే. కానీ పర్లేదు, గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం పెద్ద మ్యాటర్ అవ్వదు. బికాస్ అంత ఇన్వెస్ట్ చేసిన వాడు కెప్టెన్ కూడా అవుతాడని. సో ఒక పార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ యాజ్ అ కెప్టెన్. సో బౌలింగ్ లో మెయిన్ ఠాకూర్, దిగ్వేష్ రతి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు తెలియదు కదా. వాడు రావడం అసలు ఎవరు పిక్ చేయట్లేదు, కన్సిస్టెంట్ గా వికెట్స్ తీస్తున్నాడు, మంచి ఎకానమీతో వేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో వాడే నిలబెడుతున్నాడు మ్యాచ్, లైన్ లెంత్ కరెక్ట్ గా వేస్తున్నాడు. అండ్ ఓపెనింగ్ స్పెల్ ఠాకూర్ చాలా బాగా వేస్తున్నాడు. మళ్ళా ఎండింగ్ కూడా పర్లేదు, కొన్ని మ్యాచెస్ బాగానే. మీ సిఎస్కే కి రుణం చూసుకున్నాడు కదా, ఇంకెందుకు బాగాడు. ఇంకేంటి మరి, ఏమన్నా స్ట్రెంగ్స్ కాదు, ఏమన్నా మార్చుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషబ్ పంత్ ఫామ్ లోకి రావాలి. అది వాళ్ళకి రిషబ్ పంత్ ఫామ్ లోకి వస్తే ఆ బ్యాటింగ్ అన్స్టాపబుల్ అసలు. అదే మిడిల్ ఆర్డర్ కొద్దిగా పర్ఫామ్ చేస్తే ఐ థింక్ దే విల్ బి ఈవెన్ గుడ్. ఇంకోటి బౌలింగ్ లో అవేష్ ఖాన్ కూడా కొద్దిగా ఫామ్ లోకి రావాలి, అంత ఫామ్ లో లేడు అవేష్ ఖాన్, అదొక మైనస్. ఇంకోటి ఏంటంటే సీజన్ స్టార్టింగ్ లో బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి శార్దుల్ ఠాకూర్ కొంచెం కలిసి వచ్చింది. బట్ యాజ్ ఎ సీజన్ ప్రోగ్రెసెస్ బాల్ అంత స్వింగ్ అవ్వదు, పిచ్చెస్ కూడా స్లో అయిపోతాయి. అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి కూడా లాస్ట్ మ్యాచెస్ కూడా శార్దుల్ ఠాకూర్ కొంచెం అంతగా పర్ఫామ్ చేయట్లేదు, లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తో గానీ. సో కొంచెం వాళ్ళ బౌలింగ్ కూడా ఇట్స్ బికమింగ్ దేర్ వీక్ పాయింట్. అది కూడా వస్తాడేమో చూద్దాం.
స్ట్రాంగ్ వస్తే స్ట్రాంగ్ అవుతుంది కొద్దిగా. వాళ్ళైతే రిప్లేస్మెంట్ ఏం సైన్ చేయలేదు, బట్ చూడాలి. లేదు హీ విల్ బి బ్యాక్ ఇన్ 1 or 2 మ్యాచెస్ అని చెప్పారు. మయాంక్ యాదవ్ వచ్చిన సడన్ గా ఇంజురీ నుండి బ్యాక్ రాగానే వెంటనే సడన్ గా పర్ఫామ్ చేయడం కూడా కొంచెం కష్టం. బట్ వాళ్ళ బౌలింగ్ వీక్ ఉన్న బ్యాటింగ్ హై స్కోర్ చేస్తే మేబీ దే స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఓకే, దట్స్ ఇట్ సో ఫర్ ద టాప్ ఇప్పుడు 5 టీమ్స్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ టాప్ 5 టీమ్స్ లో నుంచి టాప్ 4 ఆ టాప్ 5 వీళ్ళలో నుంచి ఎవరైనా కిందికి వెళ్ళి టీమ్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళ టాప్